అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ద్వితీయోపదేశకాండం 1 నుంచి 17 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 17 అధ్యాయాల్లో కూడా మోషే ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన తర్వాత కొత్త తరం వాళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్ళబోయే ముందుగా, అంటే రేపో మాపో వీళ్ళు వాగ్దాన దేశంలోనికి వెళ్తారు అనగా మోషే తాను చనిపోయే ముందు చివరిగా వాళ్ళకి దేవుడి యొక్క ఆజ్ఞలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. వాళ్ళ ప్రయాణం గురించి, దేవుడిచ్చిన ఆజ్ఞల గురించి, దేవుడికి ఎలా బలు అర్పించాలి, దేవుడిని ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి, ఇజ్రాయేళ్ల పండగలు, రాజులు, న్యాయాధిపతులు, ఇవన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుంటూ వెళ్దాం. యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీకులందరికీ ఇజ్రాయేలీలతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. వారు యెహోవా హోమద్రవ్యములను తిందురు, అది వారి హక్కు. వారి సహోదరులతో వారికి స్వాస్థ్యము కలగదు. యెహోవా వారితో చెప్పినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. జనుల వలన అనగా ఎద్దుని గాని, గొర్రె గాని, మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు పొందవలసినదేదనగా కుడి జబ్బను, 2 దవడలను, పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యములోను, నీ ద్రాక్షరసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలములను, నీ గొర్రెల మొదటి బొచ్చును అతనికి ఇయ్యవలెను. నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకును నీ గోత్రములన్నింటిలోనూ అతనిని, అతని సంతతి వారిని నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని ఉన్నాడు. ఇజ్రాయేలీల 12 గోత్రాలకి వాగ్దాన దేశంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో స్థలాలు ఉన్నాయి, కానీ లేవీలు అందరితో కలిసిపోయి ఉండాలి. లేవీ గోత్రానికి ప్రత్యేకంగా స్థలమే ఉండదు. ఈ లేవీలు ప్రతి గోత్రంలో కలిసిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి ఇవ్వబడిన పురాల్లో నివసిస్తూ అక్కడున్న ప్రజలందరినీ, ఇజ్రాయేళ్ల ప్రజలందరినీ దేవుడి ఆజ్ఞల వైపుగా, దేవుడి వైపుగా నడిపించాలి. వాళ్ళిచ్చే కానుకలు, వాళ్ళిచ్చే దశంభాగాలు, వాళ్ళిచ్చే బలులు, వాటి ద్వారా మాత్రమే లేవీలు బ్రతకాలి. లేవీల్ని పోషించే దేవుడే, ఎందుకంటే వాళ్ళు దేవుడు పని చేస్తున్నారు కాబట్టి అనేది ముందు అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఇక్కడ మరలా మోషే ఒకసారి గుర్తు చేస్తున్నాడు. ఎవరైతే దేవుడు పని చేస్తారో వాళ్ళను పోషించే బాధ్యత దేవుడే తీసుకుంటున్నాడు అన్నట్టుగా. ఒక లేవీయుడు ఇజ్రాయేలీల దేశమున తాను విదేశీగా నివసించిన నీ గ్రామములలో ఒక దాని నుండి యెహోవా ఏర్పరచుకొని స్థలమునకు మిక్కిలి మక్కువతో వచ్చినప్పుడు, అంటే ఏ గోత్రం వాళ్ళైనా కానీ వాళ్ళ మధ్యలో లేవీలకి కొంత ప్లేస్ ఇవ్వాలి కదా. అక్కడి నుండి ఒకవేళ ఎవరన్నా లేవీలు దేవుడి మందిరం దగ్గరికి కానీ, దేవాలయం దగ్గరికి కానీ వెళ్ళాలి అనుకుంటే, ఇక్కడ ఉండకుండా ఆ దేవాలయం దగ్గర నివసిద్దాము అని చెప్పేసి లేవీల్లో ఎవరన్నా ఒకళ్ళు అనుకుంటే, అక్కడ యెహోవా సన్నిధిని నిలుచు లేవీలైన తన గోత్రపు వారు చేయునట్లు అతడు తన దేవుడైన యెహోవా నామమున సేవ చేయవలెను. అంటే వీళ్ళు ఊరు మారినా కానీ, ఒక ఊరు నుండి వేరే ఊరికి వెళ్ళినా, ఒక గోత్రం మధ్య సేవ దగ్గర నుండి వేరే చోటకి వెళ్ళినా, దేవాలయం దగ్గరికి వచ్చినా అక్కడ కూడా వీళ్ళు దేవుడి పనే చేయాలి. దేవుడి సేవలోనే వీళ్ళు గడపాలి. లేవీలు ఎవరో కూడా ఇంకా వేరే ఏమీ చేయకూడదు. యాజకులు కూడా వాళ్ళు కేవలము దేవుడి పైనే ఆధారపడాలి. దేవుడి ఆజ్ఞలను ప్రజలందరికీ బోధించాలి. ప్రజలిచ్చే కానుకలు, బలులు, ఆహారం వాటి మీదే ఆధారపడాలి అని ముందద్దెలో మనం చదువుకున్నాం. అదే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఒకవేళ వాళ్ళు ప్లేస్ మారినా కానీ ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ కూడా దేవుడి సేవ ఏదైతే ఉంటుందో అదే వాళ్ళు చెయ్యాలి. అమ్మబడిన తన పిత్రార్జితము వలన తనకు వచ్చినది గాక అతడు ఇతరుల వలె వంతు అనుభవించవలెను. ఇప్పుడు ఒక లేవీయుడు ఉన్నాడు. అతని తండ్రి కానీ, తాత కానీ ఏవైతే అతనికి ఇచ్చారో, అంటే పశువులు కానీ, ధనం కానీ, అవి కాకుండా తన పిత్రార్జితం వల్ల తనకు వచ్చినది కాకుండా మిగిలిన అన్ని పనుల్లోనూ మిగతా లేవీలు ఎలా అయితే ఉంటారో అతడు కూడా అలాగే ఉండాలి. లేవీలు అందరూ కూడా దేవుడి పైన ఆధారపడాలి. దేవుడి మాటల్ని ప్రజలకు చెప్పాలి. ప్రజల్ని దేవుడి దగ్గర చేర్చాలి. ప్రజలు ఏదైతే ఇస్తారో వాటి ద్వారా వాళ్ళు జీవనం సాగించాలి. మిగతా లేవీలు అందరూ ఎలా ఉంటారో అలాగే ఉండాలి. పిత్రార్జితమైన ఆస్తి కాకుండా, అంటే అది ఉన్నా కానీ దేవుడి సేవ చేయాలి. అది అతడికి పర్సనల్ గా ఉన్నా గానీ మిగతా లేవీలు అందరూ ఎలా అయితే దేవుడి సేవలో వంతులుగా వాళ్ళ పని వాళ్ళు చేస్తారో ఇతడు కూడా తనకిచ్చిన పని చేయాలి అని చెప్తున్నాడు. అంటే పైనేమో ప్లేస్ మారినా గానీ దేవుడి పరిచర్య చేయాలని చెప్తున్నాడు. ఇక్కడేమో ఆస్తున్నా గానీ దేవుడి పరిచర్య చేయాలి. మిగతా వాళ్ళందరూ ఎలా చేస్తారో అలాగే చేయాలి. మిగతా లేవీలు అందరూ ఎలా చేస్తారో అలాగే చేయాలి అని చెప్తున్నాడు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములను నీవు నేర్చుకొనకూడదు. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను, శకునము చెప్పు సోదెగానినైనను, మేఘశకునములను గాని, సర్పశకునములను గాని చెప్పు వానినైనను, చిల్లంగి వానినైనను, మాంత్రికునైనను, ఇంద్రజాలికునైనను, కర్ణపిశాచి నడుగు వారినైనను, దెయ్యముల యొద్ద విచారణ చేయు వానినైనను
మీ మధ్య ఉండనీయకూడదు. ఇవన్నీ కూడా కనానీల ఆచారాలు. ఏవేవైతే కనానీల విగ్రహారాధన ఆచారాలు ఉంటాయో వాటిల్లో ఈ లేవీలు కానీ ఇజ్రాయిల్ కానీ ఎవరో కానీ పాలు పంచుకోకూడదు, వాటిని వీళ్ళ మధ్య ఉండనివ్వకూడదు. వీటిని చేయు ప్రతి వాడును యెహోవాకు హేయుడు. ఆ హేయములైన వాటిని బట్టి నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి ఆ జనులను వెళ్ళగొట్టుచున్నాడు. వాళ్ళు చెడ్డ పనులు చేస్తా, వాళ్ళ పిల్లల్ని బల్లిస్తా, విగ్రహారాధన చేస్తూ, వ్యభిచారం చేస్తూ ఇలా ఉన్నారనే కదా దేవుడు ఆ జనులకు తీర్పు తీరుస్తున్నాడు, వాళ్ళని వెళ్ళగొడుతున్నాడు. రేపొద్దున మీరు కూడా అలాగే చేస్తే మిమ్మల్ని కూడా దేవుడు శిక్షిస్తాడు అని మోషే ఇక్కడ చెప్తున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడై ఉండవలెను. నీవు స్వాధీనపరుచుకొనబోవు జనములు మేఘశకునములను చెప్పు వారి మాటను, సోదెగాండ్ర మాటను విందురు. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగున చెయ్యనీయడు. అలాంటి మూఢనమ్మకాల వైపు మీరు వెళ్లకుండా దేవుడు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో అవే మీరు వినాలి, అవే మీరు పాటించాలి. మూఢనమ్మకాల వైపు మీరు వెళ్ళకూడదు. హోరేబులో ఆ సమాజ దినమున నీవు, అంటే ఇజ్రాయిలీలు ఆ హోరేబు కొండ దగ్గర అడిగారు కదా, మోషే నువ్వే వెళ్ళి మాట్లాడు దేవుడితో, మేము వస్తే మేము చచ్చిపోతామేమో, ఆ దేవుడి యొక్క రూపాన్ని ఆ అగ్నిని మేము తట్టుకోలేమేమో, నువ్వే మాట్లాడు కొండ దగ్గర అని చెప్పేసి మోషేతో అన్నాడు కదా. అప్పుడు జరిగినప్పుడు ఆ సమయంలో నేను చావక ఉండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక. ఒకవేళ దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడితే మేము చచ్చిపోతామేమో, నువ్వే మాట్లాడు మోషే అని అడిగారు కదా. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి, నన్నే మాట్లాడమన్నారు వెళ్ళి దేవుడితో. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నింటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ఎప్పుడైతే దేవుడు డైరెక్ట్గా మాతో మాట్లాడితే మేము చనిపోతామేమో అని మీరు అన్నారో అప్పటి నుండి దేవుడు నా ద్వారానే మాట్లాడాడు కదా మీతో. నా తర్వాత అంటే నేను చనిపోయిన తరువాత నీ మధ్య అంటే మీ ఇజ్రాయేళ్ల మధ్య నా వంటి ప్రవక్తను, నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు నీ సహోదరులలో నుండి, అంటే ఆ ప్రవక్త మీ ఇజ్రాయేల్లో నుండే వస్తాడు, నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మీకోసం దేవుడు ఒక ప్రవక్తను పుట్టిస్తాడు, ఆ ప్రవక్త మాట మీరు వినాలి. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలు నుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. ఈ పదాలన్నీ కూడా మనం చదివితే ఇవి కేవలం ప్రవక్తల గురించే కాక ప్రవక్త కంటే గొప్పవాడి గురించి దేవుడు ఎక్కడ చెబుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆ ప్రవక్త ఎవరు? మోషే వంటి ప్రవక్త ఎవరో? యేసుక్రీస్తు వారు. మేం మాట్లాడలేం దేవుడితో, నువ్వే వెళ్ళి మాట్లాడు, దేవుడి మహిమని మేము తట్టుకోలేం అన్నారు కదా ప్రజలు. కాబట్టి దేవుడే తన మహిమని తగ్గించుకొని యేసుక్రీస్తు వారిగా భూమి మీదకి వచ్చాడు అని దాని అర్థం. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి దేవుడే తన మహిమని తగ్గించుకొని శరీర రూపంగా మనుషులతో మాట్లాడడానికి మనుషుల దగ్గరికి దేవుడే వస్తున్నాడు అనేది ఈ మాటల్లో యేసుక్రీస్తు వారి పుట్టుకలో ఉన్న పరమార్థం. అందుకే మోషే ఇక్కడ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాడు. మీరు దేవుడి మహిమను తట్టుకోలేక నన్ను వెళ్ళి మాట్లాడమన్నారు కదా, ఒకానొక రోజున దేవుడే తన మహిమను తగ్గించుకొని మనిషిగా భూమి మీదకి మీ దగ్గరికి వస్తాడు, మీతో మాట్లాడతాడు, అప్పుడు మీరు ఆయన మాట వినాలి అని యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచన మాటల్ని మోషే గారు ఇక్కడ ఇజ్రాయేలీలతో చెప్తున్నారు. ఈ 16వ వచనం నుండి 19వ వచనం వరకు ఈ 16 నుండి 19 వచనాలని రెండు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. మొదటిది ఫ్యూచర్లో రాబోయే యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం, జీసస్ క్రైస్ట్ గురించిన ప్రవచనం. ఇదంతా కూడా ఇదిగో నా వంటి ఒక ప్రవక్తను, మోషే వంటి ఒక ప్రవక్తని దేవుడు ఇజ్రాయెల్లో పుట్టిస్తాడంట, దేవుడి నామం అతడికి ఉండిద్దంట, అతడు నా నామమున చెప్పు నా మాటలను. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఇదిగో మోషే చెప్పాడు కదా నా తర్వాత నా వంటి ఒక ప్రవక్త వస్తాడని, మోషే కంటే గొప్ప ప్రవక్త ఆ ప్రవక్త ఎవరో కాదు యేసుక్రీస్తు వారే అని చెప్పేసి అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో సంఘం ఏర్పడిన తర్వాత మొదటి ప్రసంగంలో కూడా మనం చదువుకుంటాం. డైరెక్ట్గా ఈ వచనాన్ని అక్కడ వాడి ఇది యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడింది అని కొత్త నిబంధన మనకు చెప్తుంది. అలాగే కొత్త నిబంధనలో పరిసయ్యులు సద్దుకాయలు కూడా బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి ఇదిగో ఆ ప్రవక్త నువ్వేనా, ఇదిగో మోషే చెప్పాడు కదా నా వంటి ఒక ప్రవక్త అని, ఆ ప్రవక్తవు నువ్వేనా, ఆ మెస్సేయు నువ్వేనా అని చెప్పి
చెప్పేసి పరిసయ్యులు సద్దుకేయులు వెళ్ళి బాప్తిస్మిచ్చే యోహాను అడుగుతారు. అప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను నేను అతన్నే కాదు, నా వెనక వచ్చే యేసుక్రీస్తు వారు ఆ ప్రవక్త అని చెప్పేసి బాప్తిస్మిచ్చే యోహాను కూడా యేసుక్రీస్తు వారిని ఇదిగో ఆ ప్రవక్త, ఇక్కడ చెప్పబడిన ప్రవక్త యేసుక్రీస్తు వారే అని చెప్పేసి చెప్తారు. ఇది మనం యోహాను సువార్త మొదటి అధ్యాయంలో చదువుకోవచ్చు. యోహాను సువార్త మొదటి అధ్యాయం కానీ అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం కానీ ఇక్కడ చెప్పబడిన ప్రవక్త యేసుక్రీస్తు వారే అని చెప్పేసి లేఖనాలు మనకి చెప్తున్నాయి. అలాగే ఈ మాటల్లో ఈ 16 నుండి 19 వచనాల్లో ఇంకొక భావం కూడా దాగుంది. అదేంటంటే దేవుడు ఎప్పుడు ఇజ్రాయెల్తో మాట్లాడాలి అనుకున్నా కానీ ప్రవక్తల ద్వారానే మాట్లాడతాడు. మోషే తర్వాత యెహోషువ, ఆ తర్వాత వచ్చే ప్రవక్తలు ఏలియా, ఎలీషా, యెషయా, ఇంకా చాలా మంది ప్రవక్తలు ఉంటారు కదా. దేవుడు ప్రవక్తల ద్వారానే ఇజ్రాయెల్తో మాట్లాడతాడు అనేది కూడా ఇందులో ఉన్న భావం. ఇప్పుడు మోషే అయిపోయిన తర్వాత ఇంకో ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, అతడు అయిపోయిన తర్వాత ఇంకో ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. అలాగా ఇజ్రాయిల్తో దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఎందుకంటే డైరెక్ట్గా ఇజ్రాయిల్ దగ్గరికి దేవుడు వస్తే మేము చచ్చిపోతామేమో, దేవుడి పరిశుద్ధతని ఆయన మాటల్ని మేము తట్టుకోలేమేమో అని చెప్పేసి ఇజ్రాయేలీలే అడిగారు కాబట్టి దేవుణ్ణి. అందుకే ఆ హోరేబు కొండ దగ్గర జరిగిన సందర్భాన్ని మోషే ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. మోషే అడిగినప్పుడు దేవుడు ఇలా సమాధానం చెప్పాడంట. ఇలాంటి వాటిని ఏమంటారంటే డ్యూయల్ ప్రాఫెసీస్ అంటారు. అంటే అవి ఆ కాలానికి నెరవేరుతాయి, యేసుక్రీస్తు వారికి కూడా వాటిని మనం కనెక్ట్ చేయొచ్చు. అంటే ఒకటే వచనంలో 2 భావాలు దాగి ఉంటాయి. ఒకటేమో యేసుక్రీస్తు వారి గురించి, ఇంకోటేమో పాత నిబంధనలో అక్కడ సందర్భాన్ని బట్టి. ఈ మాటలు చదివితే మనకి యేసుక్రీస్తు వారి గురించే అనేది మనకు అర్థమవుద్ది. అలాగే ఆ కాలంలో కూడా దేవుడు ఇజ్రాయేలీలతో ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు అనే భావం కూడా మనకు అర్థమవుద్ది. ఈ 2 ప్రవచనాలు ఒకే మాటలో దాగి ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఇలాంటివి తర్వాత మనం చాలా చదువుకుంటూ వెళ్తాం. ఎక్కడైనా కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి డ్యూయల్ ప్రాఫెసీస్ అంటే అవి ఆ కాలానికి అప్లై అవుతాయి, యేసుక్రీస్తు వారి కాలానికి కూడా అప్లై అవుతాయి అనేవి ఏవైతే ఉంటాయో అక్కడ కేవలం ఒక మీనింగే తీసుకోకూడదు, 2 అర్థాలు కూడా తీసుకోవాలి. ఆ కాలానికి తగ్గట్టుగా ఏది చెప్పబడుతుంది, యేసుక్రీస్తు వారిని అది ఎలా సూచిస్తుంది, ఈ 2 అర్థాలు కూడా మనం తీసుకోవాలి. ఎక్కడైనా ఇలాంటి డ్యూయల్ ప్రాఫెసీస్ వచ్చినప్పుడు నేను మీకు గుర్తు చేస్తాను. ప్రస్తుతానికి ఇక్కడ మాట్లాడిన ఈ 16 నుండి 19 వచనాలు అనేవి కొత్త నిబంధనలో ఉన్న యేసుక్రీస్తు వారిని సూచిస్తున్నాయి. అలాగే పాత నిబంధనలో దేవుడు ఇజ్రాయెల్తో మాట్లాడాలి అనుకున్నప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడతాడు అనే భావాన్ని కూడా సూచిస్తున్నాయి. నెక్స్ట్, అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారము పూని నేను చెప్పునది తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమున చెప్పునో ఇతర దేవతల నామమున చెప్పునో ఆ ప్రవక్తయు చావవలెను. దేవుడు ఏదైతే చెప్పడో, దేవుడు చెప్పనిది ప్రవచనంగా ఎవరైనా చెబుతున్నారు అంటే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. అటువంటి వారికి మరణశిక్ష. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలము అని మీరు అనుకునే ఎడల, ఇదిగో ప్రవక్త చెప్పాడు, అది నిజంగా దేవుడు చెప్పాడో లేదో మాకు ఎలా తెలిసిద్ది అని కనుక్కోవాలి అంటే ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను, ఎన్నడూను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారము చేతనే దాన్ని చెప్పాను గనుక దానికి భయపడవద్దు. ఎవరైనా నిజమైన ప్రవక్త, అబద్ధమైన ప్రవక్త అనేది ఎలా చెప్పాలి అంటే వాళ్ళు చెప్పేది నెరవేరకపోతే వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఇలాంటి అబద్ధ ప్రవక్తలే మనం పాత నిబంధనలు చూస్తాం. సందర్భం వచ్చినప్పుడు నేను వాటిని చెప్తాను. మీరు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిజమైన ప్రవక్త ఏది చెబితే అది జరుగుద్ది. యెహోవా నామమున ఇది జరుగుద్ది అని ఒక ప్రవక్త చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగిద్ది. అతడు 100 మాటలు చెప్పినప్పుడు వాటిల్లో ఒక్కటి జరగకపోయినా కానీ అతడు నిజమైన ప్రవక్త కాదు, అతడు అబద్ధ ప్రవక్త. ఏదైతే యెహోవా నామమున ఒక మాట చెప్పినప్పుడు అది జరగకపోతే అలాంటి వాళ్ళని అబద్ధ ప్రవక్తలుగా మీరు గుర్తించాలి అని చెప్పేసి మోషే ఇక్కడ ఇజ్రాయేలుకి ఆజ్ఞాపిస్తున్నాడు. 99 రైట్ అయ్యాయి కదండి, ఒకటే కదండి జరగలేదు అని మనం అనకూడదు. ఒక్కటి జరగకపోయినా కానీ ఆ రోజు నుండి అతన్ని అబద్ధ ప్రవక్తగానే ఎంచాలి. ఇంకా అతన్ని నిజమైన ప్రవక్తగా చూడకూడదు. యెహోవా నామమున ఇది జరిగిద్ది అని ప్రవక్త చెప్పాడు అంటే అది ఖచ్చితంగా జరిగిద్ది. ఒకవేళ అది జరగలేదు అంటే ఆ రోజు నుండి అతన్ని అబద్ధ ప్రవక్తగా చూడాలి అని చెప్పేసి అబద్ధ ప్రవక్తలకి నిజమైన ప్రవక్తలకి ఎలా తేడా తెలుసుకోవాలో మోషే ఇజ్రాయేలీకి చెప్తున్నాడు. మోషేకి ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ద్వితీయోపదేశకాండము 19వ అధ్యాయం. ఈ 18వ అధ్యాయం మొత్తం కూడా లేవీలు ఎలా ఉండాలి, ఆ లేవీలు దేవుడి సేవలోనే ఎలా గడపాలి, విగ్రహాచారాలకి, శకునాలకి, కనానీల ఆచారాలకి ఎలా దూరంగా ఉండాలి, ప్రవక్తల్ని ఎలా గుర్తించాలి, ఆ ప్రవక్తలు ఏం చెప్తారు, ఆ మాటల్లో ఉన్న యేసుక్రీస్తు వారి గురించిన భావం, ఇవన్నీ కూడా మనం 18వ అధ్యాయంలో చదువుకున్నాం. 19వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకు ఇచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనం
నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొని వారి పట్టణముల్లోనూ వారి ఇండ్లలోనూ నివసించినప్పుడు నీవు స్వాధీనపరుచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో 3 పురములను వేరుపరచవలెను. ఈ 3 పురాలు ఏంటివి? ఆశ్రయపురాలు. మనం మాట్లాడుకున్నాం కదా, లేవీలకి మొత్తం 48 పురాలు ఇవ్వాలి. అందులో 42 లేవీలు నివసిస్తారు, 6 ఆశ్రయపురాలుగా ఉండాలి. ఎవరైనా కానీ అనుకోకుండా నరహత్య చేస్తే, పొరపాటున ఏదైనా చేస్తే వాళ్ళు పారిపోవడానికి వాళ్ళకి ఆశ్రయపురాలుగా ఉండాలి అని చెప్పేసి సంఖ్యాకాండలో మనం చదువుకున్నాం. ఆల్రెడీ 3 పురాలని ఏర్పాటు చేశారు కాబట్టి ఇంకా మిగిలిపోయిన 3 పురాలని మీరు పూర్తిగా వాగ్దాన దేశాన్ని పొందుకున్న తర్వాత ఆ 3 పురాలని కూడా అక్కడ ఏర్పరచాలి. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీవు త్రోవను ఏర్పరచుకొని నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశం యొక్క సరిహద్దుల్లోగా ఉన్న ఆ పురములను 3 భాగములు చేయవలెను. ఆ 3 పురాలు కూడా ఎలా ఏర్పరచుకోవాలో చెప్తున్నాడు. ఇవి అందరికీ అందుబాటులో వీలుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఈ ఆశ్రయపురాలు దేనికి అనేది మనం ఆల్రెడీ సంఖ్యాకాండంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఎవరికైనా కానీ ఇందులో ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. 3 భాగాలుగా చేయాలి. పారిపోయి బ్రతుకుగల నరహంతకుని గూర్చి పద్ధతి ఏదనగా, ఒకడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టక పొరపాటున వాణ్ణి చంపిన ఎడల, అనగా ఒకడు చెట్లు నరుకుటకు తన పొరుగువానితో కూడా అడవికి పోయి చెట్లు నరుకుటకును తన చేతితో గొడ్డలి దెబ్బ వేసినప్పుడు గొడ్డలి పిడి ఊడి వాని పొరుగువానికి తగిలి వాడు చనిపోయిన ఎడల, వాడు అంతకు ముందు తన పొరుగువాని యందు పగబట్టలేదు గనుక వానికి మరణదండన విధి లేదు. అయితే హత్య విషయములో ప్రతిహత్య చేయువాని మనస్సు కోపముతో మండుచుండగా మార్గము దూరమైనందున వాడు నరహంతకుడిని తరిమి వాణ్ణి కలుసుకొని వాణ్ణి చావగొట్టక ఉండినట్లు ఆ నరహంతకుడు పారిపోయి ఆ పురముల్లో ఒక దానియందు జొచ్చి బ్రతుకును. ఇదంతా కూడా మనం ముందద్దెలో కూడా మాట్లాడుకున్నాం. ఎవరైనా కానీ పొరపాటుగా హత్య చేస్తే యువతల వాళ్ళు అతని పైన ప్రతీకారం తీర్చుకోకుండా, పగబెట్టుకోకుండా అతడు పారిపోయి ఆ పురాల్లో నివసించాలి. అందుచేతను 3 పురములను నీవు ఏర్పరచుకొనవలెనని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. మరియు నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసినట్లు ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీ పితరులకు ఇచ్చెదను అని చెప్పిన సమస్త దేశమును నీకు ఇచ్చిన ఎడల నీవు నీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు నిత్యము ఆయన మార్గములో నడుచుటకును నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుచు ఈ 3 పురములు గాక మరి 3 పురములను ఏర్పాటు చేసుకొనవలెను. ఇప్పటికైతే 3 ఊర్లు ఆల్రెడీ కేటాయించారు. పూర్తిగా వాగ్దాన దేశం వచ్చిన తర్వాత ఇంకో 3 ఊర్లు, అనగా మొత్తం 6 ఊర్లు కేటాయించాలి. ఫ్యూచర్లో ఒకవేళ ఇజ్రాయేల్ సంఖ్య ఇంకా పెరిగితే, వాళ్ళ జనాభా ఇంకా ఎక్కువైతే అప్పుడు ఇంకొక 3 పురాలని, మొత్తం 9 పురాలను ఏర్పరచుకోవాలి. ఇవన్నీ కూడా దేవుడి ఆజ్ఞలు, ఇవన్నీ కూడా మీరు పాటించాలి అని చెప్పేసి మోషే ఇజ్రాయేల్కి చెప్తున్నాడు. వీటిల్లో ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ప్రాణము తీసిన దోషము నీ మీద మోపబడకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నిర్దోషి యొక్క ప్రాణము తీయకుండవలెను. ఎవరైనా కానీ నిర్దోషి ఉంటే అనవసరంగా అతని మీద నింద మోపి అతని ప్రాణము తీయకూడదు. ఒకడు తన పొరుగువాని యందు పగబెట్టి వాని కొరకు పొంచి ఉండి వాని మీద పడి వాడు చచ్చునట్లు కొట్టి ఆ పురములలో ఒక దానికి పారిపోయిన ఎడల వాని ఊరి పెద్దలు మనుషులను పంపి అక్కడి నుండి వానిని రప్పించి వానిని చంపుటకై హత్య విషయములో ప్రతిహత్య చేయువానికి వాని చేతికి వాన్ని అప్పగించవలెను. ఎవరైనా కానీ కావాలని హత్య చేసి ఈ ఆశ్రయపురాలకి పారిపోతే వాళ్ళని పట్టుకొని మరలా ఆశ్రయపురాల్లో నుండి బయటికి తీసుకొచ్చి అప్పుడు వాళ్ళకి మరణశిక్ష విధించాలి. ఎవరైనా కానీ అనుకోకుండా పొరపాటున హత్య చేస్తే వాళ్ళు ఆశ్రయపురాల్లో పారిపోయి ఉండాలి. ఒకవేళ యాజకులు, లేవీలు వాళ్ళకి మరణశిక్ష విధించకపోయినా ఎవరి కుటుంబంలో అయితే చనిపోయారో వాళ్ళు పగ తీర్చుకోకుండా ఉండడానికి ఈ ఆశ్రయపురాలు అనేవి ఉపయోగపడతాయి. వాళ్ళు కావాలని హత్య చేయకపోయినప్పటికీ హత్య చేశారు కాబట్టి వాళ్ళు ఆ ఆశ్రయపురాల్లో నుండి ఆ ప్రధాన యాజకుడు ఎంతకాలం వరకు అయితే బ్రతుకుంటాడో అంతకాలం బయటికి రాకూడదు. వాళ్ళు ఇజ్రాయెల్లో నుండి దూరంగా ఆ ఆశ్రయపురాల్లోనే ఒంటరిగా జైల్లో ఉన్నట్టుగా ఉండాలి. అనుకోకుండా పొరపాటున హత్య చేసిన వారి కోసం ఈ ఆశ్రయపురాలు. కావాలని ఎవరైనా హత్య చేసి ఆశ్రయపురాలకి పారిపోతే వాళ్ళని మరలా బయటికి తీసుకురావాలని చెప్తున్నాడు. దేవుడు అలాంటి వాళ్ళని శిక్షిస్తాడు అని కూడా చెప్తున్నాడు. వాడిని కటాక్షింపకూడదు, ఎందుకంటే వాడు కావాలని హత్య చేశాడు కాబట్టి. నీకు మేలు కలుగునట్లు ఇజ్రాయేలీల మధ్య నుండి నిర్దోషి ప్రాణ విషయమైన దోషమును పరిహరింపవలెను. అతడు ఒక నిర్దోషిని చంపాడు కాబట్టి, కావాలని చంపాడు కాబట్టి ఇతడికి కూడా మరణశిక్ష విధించాలి. అప్పుడు మాత్రమే ఆ దోషము, ఆ
ఆ పాపము ఇజ్రాయేళ్ల మధ్యలో నుండి తొలగిపోయిద్ది అని చెప్పేసి మోషే ఇక్కడ ఇజ్రాయేల్తో చెప్తున్నాడు. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీకు కలుగు నీ స్వాస్థ్యములో పూర్వీకులు నియమించిన నీ పొరుగువాని సరిహద్దు రాతిని నీవు తీయకూడదు. సరిహద్దు రాళ్ళ దగ్గర ఇజ్రాయేల్ గొడవ పడకూడదు, ఒకళ్ళ యొక్క సరిహద్దులు మార్చుకోకూడదు. ఎందుకంటే భూమి శాశ్వతంగా వాళ్ళ కుటుంబం దగ్గరే ఉంటుంది కాబట్టి భూమిని ఇజ్రాయెల్లో ఎవరికి శాశ్వతంగా అమ్మకూడదు, కొనకూడదు. కాబట్టి సరిహద్దుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ సరిహద్దు రాళ్ళు అనేవి కదిలించకూడదు. కదిలిస్తే మళ్ళా దేవుడు తన తీర్పును తీసుకొస్తాడు అని దాని అర్థం. ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని ఏ పాపము గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. ఎవరైనా ఏదైనా పాపం చేసినప్పుడు, ఏదైనా తప్పు చేసినప్పుడు ఒక్కడే సాక్షి ఉంటే సరిపోదు. ఇద్దరు సాక్షుల మాట మీదనైనను ముగ్గురు సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. ఒక్కడే సాక్షి ఉంటే సరిపోదు, కనీసం ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉంటేనే ఆ మాట నమ్మాలి. నిర్దోషికి అనవసరంగా కూడా శిక్ష వేయకూడదు. అన్యాయపు సాక్ష్యము ఒకని మీద చెప్పుటకు ఒకడు నిలవబడి నేరము మోపుటకై అబద్ధం ఆడిన ఎడల, అంటే చూసినా కానీ చూడలేదని, లేకపోతే చూడకపోయినా కానీ చూశానని చెప్పి అబద్ధ సాక్ష్యం ఆడితే ఆ వివాదము గల ఇద్దరు మనుషులు యెహోవా సన్నిధిని అనగా ఆ కాలములోనున్న యాజకుల ఎదుటను న్యాయాధిపతుల ఎదుటను నిలవబడవలెను. ఆ న్యాయాధిపతులు బాగుగా విమర్శించిన తరువాత వాని సాక్ష్యము అబద్ధ సాక్ష్యమై తన సహోదరుని మీద వాడు అబద్ధ సాక్ష్యము చెప్పిన సంగతి వెల్లడి అయిన ఎడల వాడు తన సహోదరునికి చేయు తలంచినట్లే వానికిని చేయవలెను. అట్లు మీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరించుదురు. అంటే ఏ నేరాన్నైతే అతడు అబద్ధంగా మోపాడో దానికి శిక్షను ఈ అబద్ధ సాక్ష్యం చెప్పినోడి మీద కూడా వెయ్యాలి అని చెప్పేసి చెప్తున్నాడు. అప్పుడు అబద్ధ సాక్ష్యం చెప్పకుండా జనాలు ఉంటారు అనేది దీని యొక్క భావం. ఏవైతే పదాజ్ఞలు ఉన్నాయో వాటిల్లో ఏది మీరినా కానీ ఇజ్రాయేలీలకి కఠినమైన శిక్షని, కఠినమైన తీర్పుని దేవుడు తీసుకొస్తున్నాడు అన్నట్లుగా మనం ముందు పుస్తకాల్లో కూడా చూసాం. ఇక్కడ కూడా మోషే మరలా ఇజ్రాయేల్ గుర్తు చేస్తున్నారు. వీటిలో ఎక్కడైనా కానీ ఎవరైనా కానీ యాజకుల్ని మోసం చేద్దామని చూసినా, లేవీల్ని మోసం చేద్దామని చూసినా అప్పుడు దేవుడే డైరెక్ట్గా తీర్పు తీరుస్తాడు అనేది కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని కూడా మనం ముందు అధ్యాయంలో చదువుకున్నాం. అది కూడా మనం ఇక్కడ గుర్తెచ్చుకోవాలి. మిగిలిన వారు విని భయపడి నీ దేశమున అట్టి దుష్కార్యము ఇకను చేయకుందురు. మీరు ఎంత నీతిగా ఉంటున్నారు, మీ మధ్య శిక్షలు ఎలా ఉంటున్నాయి, మీరు ఎలా ఉంటున్నారు అనే దాన్ని బట్టే మిగిలిన వాళ్ళు మళ్ళా పాపం చేయడానికి భయపడతారు. నీవు ఎవనిని కటాక్షింపకూడదు. ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలుకి కాలు మీకు విధి. న్యాయం విషయంలో ఎక్కడా కూడా రాజీ పడకూడదు. యాజకులు, లేవీలు ఎవరైతే ఇజ్రాయెల్కి న్యాయం తీర్చేవారిగా ఉన్నారో వాళ్ళు పక్షపాతం లేకుండా ఎవరికి అన్యాయం జరగకుండా న్యాయం తీర్చాలి అనేది దీని భావం. ఈ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఎవరో కూడా వేరే వాళ్ళకి న్యాయం తీర్చాల్సిన పని లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు రెండవ రాకడ సమయంలో ఆయనే అందరికీ న్యాయం తీరుస్తాడు. కాబట్టి ఇప్పుడు మన ఎడల ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వెంటనే వాళ్ళకి న్యాయం తీర్చొద్దు, కొంత సమయం ఇవ్వండి. యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చి ఆయన తీరుస్తాడు తీర్పు. మనం తీర్పు తీర్చకూడదు, మనం వాళ్ళకి శిక్ష విధించకూడదు. దేవుడు చూసుకుంటాడు అన్నట్టుగా దేవుడికి వదిలేయాలి అనేది కూడా కొత్త నిబంధనలో మనం గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధనలో దేవుడు తన న్యాయాన్ని యాజకుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా తీరుస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 21వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ 19వ అధ్యాయం మొత్తం కూడా తీర్పు, న్యాయం, ఆశ్రయపురాలు, దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క శిక్ష, దేవుడి యొక్క న్యాయం అవన్నీ కూడా ఈ 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను, రథములను, మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ ఇజ్రాయేలీలకి అన్యులకి మధ్యలో యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళ యొక్క సైన్యాన్ని చూసి మీరు భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండునుగాక. అంతేకాదు, మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు యాజకుడు దగ్గరకు వచ్చి ప్రజలతో ఇలాగు చెప్పవలెను. ఏ యుద్ధమైనా కానీ మొదలవడానికి ముందు యాజకుడు రావాలి. యాజకుడు వచ్చి ఏం చెప్పాలి? ఇజ్రాయేల్లారా వినుడి, నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించి ఉన్నారు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడకుడి, వణకకుడి, వారి ముఖము చూచి బెదరకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మును రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే.
దేవుడు మీకు తోడుంటాడు కాబట్టి మీరు భయపడొద్దు అని చెప్పి యాజకులు ఆ యుద్ధానికి వెళ్ళే వాళ్ళతో ముందుగా చెప్పాలి. మరియు నాయకులు జనులతో చెప్పవలసినదేమనగా, కొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ద్రాక్ష తోట వేసి ఇంకా దాని పండ్లు తినక ఒకడు యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దాని పండ్లు తినును గనుక అట్టివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఒకడు స్త్రీని ప్రదానము చేసుకొని ఆమెను ఇంకను పరిగ్రహింపక మునిపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు ఆమెను పరిగ్రహించును గనుక అట్టివాడును తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. ఎవరైతే ఇంటి దగ్గర ఉండే పరిస్థితులు ఆలోచిస్తున్నారో, ఎవరైతే యుద్ధం చేయడానికి అంత ధైర్యం లేదు, మాకు ఇంటి దగ్గర ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి అని చెప్పి ఎవరి మనసు అయితే అక్కడే ఆగిపోయిందో అటువంటి వాళ్ళు యుద్ధంలో పాల్గొనొద్దు అని దేవుడే ముందు ఇక్కడ చెప్తున్నాడు. భయపడే వాళ్ళు కాకుండా యుద్ధం కంటే వేరే మాకు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అని తమ మనసుల్లో ఆలోచనలు కలిగి ఉన్నవాళ్ళు కాకుండా కేవలము దేవుడి పైన నమ్మకం, యుద్ధం గెలిపిస్తాడు అనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే యుద్ధం చేయండి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. నాయకులు జనులతో ఎవడు భయపడి మెత్తని గుండెగలవాడగునో తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెను అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చునని చెప్పవలెను. వీళ్ళ భయం వల్ల మళ్ళీ వేరే వాళ్ళు కూడా భయపడతారు కాబట్టి, ఒకళ్ళ వాళ్ళు ఒకళ్ళు భయపడితే వెళ్తారు కాబట్టి, భయం ఉన్నవాళ్ళు, వేరే పనులు వేరే ఆలోచనలు ఉన్నవాళ్ళు ముందే అసలు యుద్ధానికి రాకండి, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు మాత్రమే యుద్ధంలోనికి వెళ్ళండి అని చెప్పి ముందుగానే ఇవన్నీ కూడా ప్రకటించాలి. యుద్ధానికి వెళ్ళే ముందుగానే యాజకుడు కూడా మాట్లాడాలి అని చెప్పేసి మోషే ఇజ్రాయెల్తో చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు కానీ ఫ్యూచర్లో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తారు కదా, యెహోషువలో కానీ దావీదు సమయంలో కానీ, ఆ యుద్ధాలప్పుడు ఇవన్నీ కూడా మనం గుర్తెచ్చుకుంటాం. అక్కడ ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. మోషే ముందుగానే వీళ్ళు వాగ్దాన దేశంలో ఎలా ఉండాలి అని ప్రతి ఆజ్ఞని వీళ్ళకి బోధిస్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. నాయకులు జనులతో మాట్లాడుట చాలించిన తరువాత జనులను నడిపించుటకు సేనాధిపతులను నియమింపవలెను. ఆ యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళలో సేనాధిపతులు నియమించాలి. యుద్ధము చేయుటకు మీరు ఒక పురము మీదకి సమీపించినప్పుడు సమాధానము నిమిత్తము రాయబారమును పంపవలెను. సమాధానమని అది నీకు ఉత్తరం ఇచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలోనున్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీ దాసులగుదురు. ఎవరితోనైనా కానీ యుద్ధానికి వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా యుద్ధం చేయకూడదు, ముందు సమాధానాన్ని పంపాలి. ఇదిగో మేము యుద్ధం చేయము, యుద్ధం చేసామంటే మా దేవుడు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తాడు, మీ జనాలే చచ్చిపోతారు, ముందే మీరు యుద్ధాన్ని మానుకోండి, మాకు లొంగిపోండి అని చెప్పి ముందుగా సమాధాన వచనాన్ని పంపాలి. వాళ్ళు కూడా సమాధానానికి అంగీకరిస్తే ఓకే, లేదు అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకై వాళ్ళు యుద్ధానికి వస్తాను అంటే మాత్రమే మీరు యుద్ధం చేయాలి అని చెప్పేసి మోషే ఇజ్రాయెల్తో చెప్తున్నాడు. ఆల్రెడీ ముందద్దెలో మనం చదువుకున్నాం, ఇజ్రాయేలీలు దేవుడు వాళ్ళకి ఇచ్చిన దేశాల్లో కాకుండా ఎక్కడ కూడా ఆక్రమించుకోకూడదు, వాటికి సరిహద్దులు పెట్టాడు దేవుడు, అవి దాటి పక్క రాజ్యాల మీద యుద్ధం చేసి వాటిని ఆక్రమించుకోకూడదు అని చెప్పేసి దేవుడు ముందుగానే ఇజ్రాయెల్కి చెప్పాడు. అయితే ఇజ్రాయేలీల మీదకి ఎవరన్నా యుద్ధానికి వస్తే, యుద్ధం తప్పక చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అలాంటి సమయాల్లో ఎలా ఉండాలి అనే దానికోసం ఈ 20వ అధ్యాయంలోని ఆజ్ఞలు. అంతేగాని ఇజ్రాయేలీలు అన్ని రాజ్యాల మీద యుద్ధం చేసి వాటిని కూడా ఇజ్రాయేల్ దేశంలో కలుపుకోవాలి అని కాదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిదని ఎంచిన ఎడల దానిని ముట్టడి వేయడి. వాళ్ళు యుద్ధం చేస్తాను అంటే తప్పదు కాబట్టి మీరు కూడా అప్పుడు యుద్ధం చేయండి. నీ దేవుడైన యెహోవా దానిని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలోని మగవారిని అందరినీ కత్తివాత హతము చేయవలెను. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములోనున్నది యావత్తును, దాని కొల్ల సొమ్ము అంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదువు. ఈ జనముల పురములు గాక నీకు బహుదూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగు చేయవలెను. ఈ ఆజ్ఞలన్నీ కూడా ఏదైతే ఇజ్రాయెల్ దేశంలో అంటే దేవుడు వీళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇస్తానన్నాడో ఆ వాగ్దాన దేశం కాకుండా వేరే చోట నుండి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు ఇవన్నీ కూడా పాటించాలి. యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇజ్రాయెల్ దేశంలోనే వీళ్ళు గడపాలి. అలా కాకుండా ఏదైతే దేశాన్ని దేవుడు వీళ్ళకి ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడో ఆ దేశంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది అప్లై అవ్వదు. వాళ్ళందరినీ కూడా తరిమేసి ఆ వాగ్దాన దేశం మొత్తంలో కేవలం ఇజ్రాయేల్ మాత్రమే ఉండాలి. ఇజ్రాయేలీల మధ్యలో కనానీలు అనేవాళ్ళు, అన్యులు అనేవాళ్ళు
ఎవరో కూడా ఉండకూడదు. ఎప్పుడు? దేవుడు వీళ్ళకి వాగ్దాన దేశాన్ని ఇచ్చేటప్పుడు. ఇప్పుడు దాకా చెప్పబడింది ఏ ఆజ్ఞలు? వాగ్దాన దేశం కాకుండా మిగతా రాజ్యాలు వీళ్ళ మీదకి యుద్ధం చేసినప్పుడు, లేదా వీళ్ళు వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు. అంతేగాని వాగ్దాన దేశం గురించి అయితే ఏం చేయాలి అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అయితే నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న ఈ జనముల పురములలో ఊపిరిగల దేనిని బ్రతకనీయకూడదు. వీరు అనగా హెత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీలు, యోబుసీయులు అనువారు తమ తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యముల రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేయుటకు వారు మీకు నేర్పకుండునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలము చేయవలెను. ఇప్పుడు మీరు ఏదైతే వాగ్దాన దేశాన్ని పొందుకుంటున్నారో అందులో మాత్రం ఎవరు కూడా ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా దేవుడు తరిమేసే మీకు ఇస్తాడు. మీరు మళ్ళా వాళ్ళని మీలో కలుపుకొని వాళ్ళ విగ్రహారాధన మీకు అంటించుకొని మీరు కూడా పాపం చేసి అట్లా ఎప్పటికీ జరగకుండా ఉండినట్లు వాగ్దాన దేశాన్ని మాత్రం మీరు పూర్తిగా పొందుకోవాలి. అందులో ఉన్న బంగారాన్ని మీరు తీసుకోవడమో, వాళ్ళ స్త్రీలని పిల్లల్ని బతకనీయడమో, వాళ్ళతో పాటు కలిసి నివసించడమో, ఇవన్నీ కూడా వాగ్దాన దేశంలో ఉన్న వాళ్ళకి అప్లై అవ్వవు. వాగ్దాన దేశానికి బయట ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై అవుతాయి అనేది ఈ వచనాల యొక్క భావం. ఇందులో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నీవు ఒక పురమును లోబర్చుకొనుటకు దాని మీద యుద్ధము చేయుచు అనేక దినములు ముట్టడి వేయునప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. వాటి పండ్లు తినవచ్చును గాని వాటిని నరికివేయకూడదు. నీవు వాటిని ముట్టడించుటకు పొలములోని చెట్లు నరుల, అట్టి చెట్లను నీవు కొట్టకూడదు. మనుషుల్ని నాశనం చేసినట్టుగా చెట్లని మీరు నాశనం చేయకూడదు, చెట్లను కొట్టేయకూడదు. ఏ చెట్లు తినదగిన ఫలములను ఇచ్చినవి కావు అని నీవు ఎరుగుదవో వాటిని పాడు చేసి నరికి నీతో యుద్ధము చేయు పురము పడినంత వరకు వాటితో దానికి ఎదురుగా ముట్టడి దిబ్బ కట్టవచ్చును. ఏవైతే తినడానికి ఫలాలనివ్వని, తినడానికి పనికిరాని చెట్లు ఉంటాయో వాటిని మీరు నరికి యుద్ధానికి వాడుకోవచ్చు. కానీ ఏవైతే ఫలాలను ఇస్తాయో, ఆహారాన్ని ఇస్తాయో అటువంటి చెట్లను మాత్రం మీరు ఎప్పుడు కూడా నరకకూడదు. యుద్ధం జరుగుతున్నా కానీ అటువంటి చెట్లను మీరు కొట్టేయకూడదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఈ అధ్యాయం యొక్క భావం ఏంటంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడి పైన ఆధారపడాలి. దేవుడి లక్షణాలు యుద్ధంలో కనబడాలి. దేవుడు చెబితే తప్ప యుద్ధం చేయకూడదు. మేము యుద్ధం చేస్తాం, ఏ రాజ్యాన్ని పడితే ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటాం అన్నట్టుగా ఇజ్రాయిల్ ఉండకూడదు. తీర్పు తీర్చేది దేవుడే కానీ ఇజ్రాయిలీలు కాదు అనేది ఇజ్రాయిల్ గుర్తుపెట్టుకోవాలి. యుద్ధాల సమయంలో ఎలా ఉండాలి అనేది ఈ 20వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. న్యాయంగా తీర్పు ఎలా తీర్చాలి, ఆశ్రయపురాలు, వాటి గురించి 19వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. లేవీలు, నాయకులు, ప్రవక్తలు ఎలా ఉండాలి అనే దాని గురించి 18వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఈ 3 అధ్యాయాల్లో ఎవరికైనా కానీ ఏదన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.